సంక్రాంతి పండక్కి అందరం సంతోషంగా గడపడం కోసం మా ఊరు వెళ్దామని అంతా ప్లాన్ చేసుకున్నాం. ఇంతలో ఇలా జరిగింది. ఊరు వెళ్లడం మానేద్దామా? వద్దుదినా, వద్దు. లాస్ట్ మినిట్ లో ఇలా ట్రిప్ ని క్యాన్సిల్ చేయటం మంచిది కాదు. అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. ముఖ్యంగా అన్నయ్య గారు చాలా ఫీల్ అయిపోతారు. అయినా మనకి కీడు జరగాలనుంటే మనం ఈ ఊళ్ళో ఉన్నా జరుగుతుంది, ఆ ఊళ్ళో ఉన్నా జరుగుతుంది. కాకపోతే మీ టైం బాగోలేదని చెప్పి ముందే తెలుసు కాబట్టి, గవ్వల స్వామీజీ గవ్వలిచ్చి ధైర్యం చెప్పారు కాబట్టి, నువ్వు భయపడిన విధంగా ఏమీ జరగదని నా మనసుకు అనిపిస్తోంది. అనిపించటమేంటుదినా, నిజంగా ఏమీ జరగదు. ఆ స్వామీజీ ఇచ్చిన గవ్వలు నీతో ఉన్నాయి కదా, నీకే కీడు జరగదింకా. నీ నోటి వాక్కు ఫలించి ఎలాంటి కీడు జరక్కపోతే అంతకంటే ఇంకేం కావాలోదనా? ఫలిస్తుందినా, నా నోటి వాక్కు తప్పకుండా ఫలిస్తుంది. వదినా, ముందు నువ్వు ఆ గవ్వల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకో. మళ్ళీ నువ్వు మర్చిపోతావు. వెళ్ళు. అలాగే వదినా. అఖిల్ బాబు, మీ బట్టలు సర్దేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ విలేజ్లో చలి బాగా ఉంటుందంటే కదా, స్వెటర్లు కూడా పెట్టాను. పల్లెటూరు వెళ్తున్నావు అనగానే నీకు చాలా ఉత్సాహం వచ్చినట్టుంది. అవును అఖిల్ బాబు, పల్లెటూర్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను పుట్టి పెరిగింది ఆ పల్లెటూరులోనే కదా. మనం సంక్రాంతి పండక్కి ఆ ఊరు వెళ్తున్నామని చెప్పగానే నాకు మా ఊరే గుర్తొచ్చింది. హలో మేడం, ఏంటి మీ ఊరు వెళ్ళిపోయావా? ఈసారి సంక్రాంతి పండుగ నాకు లైఫ్ లాంగ్ ఒక స్వీట్ మెమరీలా మిగిలిపోతుంది. ఎందుకు? లాస్ట్ టైం మేము సంక్రాంతికి వెళ్ళినప్పుడు అన్నయ్య వదనలు జంటలుగా విలేజ్ అంతా తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకప్పటికి పెళ్లి కాలేదు కదా, నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడిని. ఏం చేయాలో తెలియక వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ స్వీట్ మెమరీస్ అన్నిటినీ కెమెరాలో క్యాప్చర్ చేసేవాడిని. అదంతా ఒక సీడీ కూడా చేయించాను తెలుసా? అవునా? ఆ సీడీ ఉందా ఇప్పుడు? ఉంది. అది నాకు ఇస్తారా? వై నాట్, ఇప్పుడే ఇస్తా. ఇదిగో శ్యామ, నేను ఈసారి అలా వాళ్ళని వీళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని వీళ్ళని క్యాప్చర్ చేస్తూ కాలక్షేపం చేయాల్సిన అవసరం లేదు. నాకు జంటగా నువ్వుంటావు కదా. అవును అఖిల్ బాబు, నేను మీతో పాటే ఉంటాను. ఈసారి మీరు లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా చూసుకుంటాను. అవును శ్యామ, ఈసారి నేను లోన్లీనెస్ ఫీల్ అవ్వను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. పక్కనే
నువ్వుంటావు కదా. మనం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్న తర్వాత మనం వెళ్తున్న మొట్టమొదటి ట్రిప్ ఇది. బాగా ఎంజాయ్ చేయాలి. మన ఎంజాయ్మెంట్ ఒక స్వీట్ మెమరీలా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. సరేనా? అలాగే అఖిల్ బాబు. రేపక్కడ మీకు నిజం తెలిసాక మీరు నన్ను క్షమిస్తే లైఫ్ లాంగ్ ఈ ట్రిప్ స్వీట్ మెమరీలా ఉండిపోతుంది. లేకపోతే నా మీద కోపాన్ని పెంచుకొని నన్ను బయటికి గెంటేస్తే ఈ సీడీలో నా కుటుంబాన్ని చూసుకుంటూ మిమ్మల్ని తలుచుకుంటూ లైఫ్ లాంగ్ నేను గడిపేస్తాను. ఐశ్వర్య, ఏంటి గురువమ్మ? నువ్వు సంక్రాంతి పండక్కి పల్లెటూరు రావట్లేదని విన్నాను. నిజమేనా? నిజమే, రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు రావాలి? నువ్వెందుకు రావట్లేదో నాకు తెలీదు. నువ్వెందుకు రావాలో మాత్రం నాకు తెలుసు. ఎందుకు రావాలంట? ఎందుకంటే నీ మంచి కోసం. నా మంచి కోసమా? అవును, నీ మంచి కోసమే. ఇప్పటికే నీకు తెలియకుండా నీకు చాలా చెడు జరిగింది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిస్తే నీకు మంచి జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? జరుగుతున్నదే మాట్లాడుతున్నాను. ఈ ఇంట్లో రోజు రోజుకి నీ ఇంపార్టెన్స్ తగ్గిపోతోంది. శ్యామ ఇంపార్టెన్స్ పెరిగిపోతోంది. అత్తమావులు కూడా నీ మాటలు పెడచెవిన పెట్టి శ్యామాని నెత్తికెక్కించుకున్నారు. ఇప్పటికే శ్యామ ఇంట్లో అందరికీ దగ్గరైపోయింది. అందరి మనసు గెలుచుకుంది. నిన్నందరికీ దూరం చేసింది. రేపు సంక్రాంతి పండక్కి నువ్వు రాకపోతే శ్యామ అన్ని రకాలుగా నిన్నందరికీ పూర్తిగా దూరం చేసేస్తుంది. అత్తమామలకి బాగా దగ్గరైన శ్యామ రేపాస్తి పంపకాల్లో తన మాటే చెల్లేలా చేసుకుంటుంది. తను కోరుకున్న విధంగా మీ మామగారు ఆస్తి పంచేలా ఆయన్ని గ్రిప్లో పెట్టుకుంటుంది. మీ ఆయన ఎలాగూ మెతక మనిషి కాబట్టి రేపాస్తి పంపకాల్లో మీకు అన్యాయం జరిగినా కూడా నోరు మూసుకుని కూర్చుంటాడే తప్ప ఎదిరించి మాట్లాడలేడు. చివరికి అన్ని రకాలుగా నువ్వు నష్టపోతావు. నువ్వు బాగా ఆలోచించుకో. మీరు చెప్పింది నిజమే. శ్యామ అలా చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. అందుకే నువ్వు సంక్రాంతి పండక్కి ఆ పల్లెటూరికి రావాలి. శ్యామని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కంట్రోల్లో పెట్టాలి. బాగా దగ్గరైన అత్త కోడల్ని మామ కోడల్ని నువ్వు దూరం చెయ్యాలి. పోయిన నీ పెత్తనాన్ని తిరిగి నువ్వే సంపాదించుకోవాలి. అవును, సంపాదించుకోవాలి. చేయి జారిపోయిన పెత్తనాన్ని చేజిక్కించుకోవాలి. సో వస్తాను. నేను కూడా సంక్రాంతి పండక్కి ఆ పల్లెటూరుకొస్తాను. మీ కుటుంబంలో కలహాలు పెట్టాలంటే నీ హెల్ప్ కావాలి నాకు. అందుకే నేను ఇంతలా రెచ్చగొట్టి అక్కడికి తీసుకెళ్తున్నాను.
చెప్పు రూపా. హలో మమ్మీ, రంగాపురం వెళ్ళారా? ఇప్పుడే ఊళ్ళోకి ఎంటర్ అయ్యాం. ఇంకా వాళ్ళ కొంపకి వెళ్ళలా. అవునా, నేనిప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను మమ్మీ. మీ ఫ్రెండ్ కూతురు బారసాల ఫంక్షన్ లేకపోతే నువ్వు కూడా ఎంచక్కా నాతో పాటు వచ్చేదానివి, నాకు సపోర్ట్గా ఉండేదానివి. నీకెవరి సపోర్ట్ అక్కర్లేదు మమ్మీ, నువ్వు అనుకున్నదే సాధిస్తావు. సాధిస్తాను, కాకపోతే కొంచెం టెన్షన్గా ఉంది. ఆ రోజు మామ కోడళ్ళు మాట్లాడుకోవడం వినగానే నా గుండె పగిలిపోయిందంటే నమ్ము. వీలైనంత తొందరలోనే ఆయనకి నిజం చెప్పాలి. సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నాం కదా, అక్కడ పంట పూజ కార్యక్రమం పూర్తి చేసుకుని మనం తిరిగి వచ్చే లోపల వీలు చూసుకుని అఖిల్ బాబుకి నిజం చెప్పేద్దాం. ప్రస్తుతం పాట విషయం అఖిల్కి తెలిసిందంటే పెద్ద గొడవ అవుతుంది. దాంతో నీ పెళ్ళి ఆగిపోతుంది. అందుకే వాళ్ళ వెనకాలే తోకలా బయలుదేరాను. వాళ్ళ వెనకే ఉంటూ శ్యామాని ఆ వర్మని గమనిస్తూ ఉంటూ వాళ్ళు అఖిల్కి నిజం చెప్పకుండా అడ్డుపడుతూ ఉంటాను. నువ్వు అదే పని మీద ఉంటే ఎలా మమ్మీ? స్వామీజీ మాటలు నిజం చేయటానికి వాళ్ళ మధ్య కుటుంబ కలహాలు పెట్టాలి కదా. పెడతాను, అది కూడా పెడతాను. అటు శ్యామా వర్మలు అఖిల్కి పాట విషయం చెప్పకుండా అడ్డుపడ్డం ఎంత ముఖ్యమో, ఇటు వాళ్ల కుటుంబంలో కలహాలు పెట్టి స్వామీజీ మాటలు నిజం చెయ్యడం కూడా అంతే ముఖ్యం. అలా కుటుంబ కలహాలు వస్తేనే వర్మకి కూడా స్వామీజీ మీద నమ్మకం కలుగుతుంది, అతని మాటల మీద నమ్మకం కలుగుతుంది. అలా నమ్మకం కలిగితేనే రేపు శ్యామ సింగర్ అని తెలిసాక కళాకారిణి అఖిల్ జీవితంలో ఉండకూడదని వర్మ కూడా అనుకుంటాడు. వసంతతో కలిసి శ్యామాని బయటికి గింటేస్తాడా వర్మ. అప్పుడు చచ్చినట్టు శ్యామ మన కాళ్ల దగ్గరకొస్తుంది. అబ్బా, ఏం తెలివితేటలు మమ్మీ, నువ్వు సూపర్. నన్ను తర్వాత తీరిగ్గా మెచ్చుకుందు గాని నువ్వక్కడ ఆ బారసాల ఫంక్షన్ ని తొందరగా పూర్తి చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చేసే. నువ్వు పక్కనే ఉంటే ఇక్కడ నా పని ఈజీగా అయిపోతుంది. అలాగే మమ్మీ, బారసాల అయిపోగానే వచ్చేస్తాను. సరే సరే, ఇల్లు వచ్చేసింది, ఉంటాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. పదండి. దండాలు బాబు. నమస్కారం. ఏ వెంకన్న, బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాం బాబు. వెళ్ళి లగేజ్ తీసుకురండి. అలాగే బాబు. డాడీ, ఏర్పాట్లు బాగా చేశారు. ఇల్లు చాలా బాగుంది మామయ్య గారు. ఈ ఇంటితో నాకు చాలా అనుబంధం ఉందమ్మా. నేను పుట్టి పెరిగింది ఈ ఇంట్లోనే. అంతేకాదమ్మా, నాకు మీ అత్తయ్యకి
పెళ్లి జరిగింది కూడా ఇక్కడే. అవునా? మీ పెళ్లి అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరగలేదా? ఇక్కడ జరిగిందా? అవునమ్మా, ఇక్కడే జరిగింది. మా బంధువులు వీళ్ల బంధువులు అందరూ ఈ చుట్టుపక్కలే ఉన్నారమ్మా. వాళ్ళందర్నీ తీసుకొని అంత దూరం వెళ్ళటం ఎందుకని చెప్పి ఆడపెళ్లి వాళ్ళనే ఇక్కడికి రమ్మని చెప్పి ఇక్కడే పెళ్లి జరిపించారు మా నాన్నగారు. అందరూ పుట్టింట్లో పెళ్లి చేసుకుని అత్తింట్లో గృహప్రవేశం చేస్తారు. కానీ మీ అత్తయ్య ఇంటి బయట పెళ్లి చేసుకుని ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. వెంకన్న, అయ్యా, మందరక్కయ్య ఎక్కడ? అవునా, ఇంకా పొలం నుంచి రాలేదా? రంగమ్మ, నువ్వు వెళ్ళి మందరక్కయ్యని పిలుచుకురా. అట్టాగే బాబు. పదండి, రండి. అమ్మగారు, మీ తమ్ముడు గారు వాళ్ళు వచ్చారమ్మా. వచ్చారా? అందరూ వచ్చారా? కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ వచ్చారా? వచ్చారమ్మా. హ, వస్తారు. అందరూ కుటుంబ సమేతంగా వస్తారు. సంతోషంగా ఉంటారు. నేనే ఇక్కడ ఒంటరి పక్షిలా పడుండాలి. కర్మ. మీ బుద్ధి మంచిది కాదు కాబట్టే మీ కొడుకు కోళ్ళు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు పిన్ని, నువ్వు ఇల్లు చూస్తున్నావు, బాబాయ్ నిన్ను చూస్తున్నాడు. ఎందుకు అని మేము చూస్తున్నాం. నువ్వు ఈ ఇల్లంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి అలా చూస్తున్నావు. బాబాయ్ నిన్ను రోజు చూస్తూనే ఉంటాడు కదా, అయినా ఎందుకు అలా చూస్తున్నాడు నిన్ను? వెళ్ళి మీ బాబాయ్ని అడగండి. చెప్పు బాబాయ్, ఎందుకు అలా చూస్తున్నావు? అంటే మీ పిన్ని కూడా మీలాగా చిన్నపిల్లలాగా మారిపోయి ఇల్లంతా చూస్తుంటేను నేను అలా చూస్తున్నాను అన్నమాట. అంతేనా? అయితే చూసుకో. నిజంగా అందుకే అలా చూస్తున్నారా? మరి ఎందుకు చూస్తాను? ఏమో, నాకేం తెలుసు, మీరే చెప్పాలి. నాకు మాత్రం ఏం తెలుసు? ఆ పల్లెటూరు పుట్టింటిలో నీకు సర్ప్రైజ్ ఇస్తాను. అవును, ఇక్కడికి వచ్చాక నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నారు. ఏంటది? అవును కదా, సర్ప్రైజ్. చూపిస్తాను, పద. ఇదేంటి కళ్ళు మోస్తున్నారు? కళ్ళు మోస్తే ఎలా చూస్తాను? నేను చూపిస్తాను కదా, పద.
ఇప్పుడు చూడు సర్ప్రైజ్.